భగవద్గీత శ్రీకృష్ణుడు మానవ విధానం, మానవ శైలిని స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన ఈ గీత సారాంశమే భగవద్గీత. పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే అన్ని జీవులు. జననం, మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. మరొక జన్మ చీమ కావచ్చు, లేదా పాము కావచ్చు, లేదా చేప కావచ్చు, లేదా పక్షి కావచ్చు, లేదా జంతువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడటం. మోక్షం మరొక అర్థం మరణానికి ముందు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాధించవచ్చు. కర్మయోగం, ఏమీ ఆశించకుండా కర్మ చేయడం. భక్తి యోగం, ఏమీ ఆశించకుండా దేవతలు, దేవాలయాలకు సంబంధించిన సేవ చేయడం. జ్ఞానయోగం, జ్ఞానాన్ని పొందడం, ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని పంచడం. క్రియాయోగ లేదా రాజయోగం, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే బాధ, భయం వదిలి ఎవరి సొంత బాధ్యతలు వారు నిర్వర్తించడం. ధర్మానికి నిజమైన అర్థం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మోసం చేయకుండా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇవ్వడం, తీసుకోవడం. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.